జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. గురుదేవుల కాలజ్ఞానం అంటే సాంద్ర సింధు వేదం. అటువంటి విశేషవంతమైనటువంటి మహోన్నతమైనటువంటి శ్రీ కాలజ్ఞానం నుంచి గురుదేవులు చెప్పినటువంటి కొన్ని వాక్యాలను మనం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని వాక్యాలను గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏనుగు కడుపున పంది పుట్టేనయ్యా, పంది కడుపున కోతి పుట్టేనయ్యా, ఇట్టి వింతలధికమయ్యేను, జనుల దరిద్రములు హెచ్చు మీరేను. గురుదేవుల కాలజ్ఞానం అంటేనే మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారని అనుకుంటూ ఉంటాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే కేవలం వింతలు విచిత్రాలేనా, విశ్వ ప్రళయమా, ఇంకొకటి అనుకుంటే ఇది భారతదేశానికి సంబంధించే కాదు, ప్రపంచానికి సంబంధించినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక ఎన్నో రకాలైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ ఇందులో కూడా కొన్ని చిత్రాలు, విచిత్రాలు, వింతలు, విశేషాల గురించి కూడా గురుదేవులు చెప్పి ఉన్నారు. వాటన్నిటిలో ప్రధానమైంది ఏనుగు కడుపున పంది పుట్టేనయ్యా, పంది కడుపున కోతి పుట్టేనయ్యా, ఇట్టి వింతలు అధికమయ్యేనయ్యా, జనులు దరిద్రులయ్యేనయ్యా. ఒక జీవి తనలాంటి జీవిని ఉత్పత్తి చేయటం అన్నటువంటిది ఈ ప్రకృతిలో సహజంగా జరిగేటువంటి పని. అలా కాకుండా ఒక వ్యక్తి యొక్క గర్భవాసంలో వేరే వ్యక్తికి సంబంధించినటువంటి లేదా వేరే జంతువుకు సంబంధించినటువంటి ఆకృతులతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడటం ఉత్పరివర్తనం అంటారు. ఇది జన్యువులో ఏర్పడేటువంటి మార్పులు అవ్వచ్చు, వాతావరణంలో ఏర్పడుతున్నటువంటి మార్పులు అవ్వచ్చు, ప్రకృతిలో ఏర్పడినటువంటి వైపరీత్యాల వల్ల ఈ జన్యు పరివర్తనాలు, ఉత్పరివర్తనాల వల్ల ఒక జీవి తనలాంటి జీవిని కాకుండా వేరొక ఆకృతి కలిగినటువంటి జీవిని తన గర్భవాసాన జన్మింపచేయటం అన్నటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన. కానీ ఈ కలియుగంలో, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో 30-40 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి అంశం, ఒక జీవి కడుపున వేరొక జీవి పుడుతుంది. గురుదేవులు చెప్పినట్టు ఏనుగు కడుపున పంది పుట్టేను, ఏనుగు కడుపున పంది పుట్టేను అన్నటువంటి ఈ మాటకి కాస్త అటు ఇటుగా పంది కడుపున ఏనుగు లాంటి ఆకృతి కలిగినటువంటి జీవి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ సమీపంలో 1972వ సంవత్సరంలో జన్మించినట్టుగా వార్తాపత్రికల్లోనూ కొన్ని కథనాలు వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ను కూడా మనం చూసాం. ఇలాంటి ఆకృతులు కలిగినటువంటి వింత కొలిపే విచిత్రవంతమైనటువంటి జీవులు అనేకంగా ఉంటూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో గోవు యొక్క గర్భాన మనిషి ముఖాన్ని పోలినటువంటి ఒక జీవి జన్మించింది. దాని గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో మనం పెద్ద ఎత్తున వీక్షించాం. అలాగే మనిషి కడుపున కూడా, మనిషి కంటే కూడా అద్వితీయంగా ఉన్నటువంటి వేరొక రూపం, సర్పరూపంలో ఉన్న, మర్కట రూపంలో ఉన్న, వేరే రకాలైనటువంటి జంతువుల యొక్క రూపంలో ఉన్నటువంటి ఆకారాలు జన్మించాయి. వీటన్నిటిని చూస్తుంటే గురుదేవుల యొక్క కాలజ్ఞానం ఇంత వేగవంతంగా అనుకున్నటువంటి దానికంటే కూడా రెట్టింపు వేగంతో జరుగుతుందేమో. ఈ కలియుగంలో జరిగే ఎన్నో రకాలైనటువంటి మార్పుల గురించి గురుదేవులు చెప్పారు.
ఇలాంటి సంఘటనలు గనక ప్రపంచంలో జరిగితే ఇవన్నీ దేనికి నిదర్శనం? ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటే, ప్రకృతిలో యథాతథంగా జరిగితే ఎటువంటి సందేహం లేదు. ప్రకృతిలో యథాతథంగా కాకుండా వింతగొలిపే విచిత్రవంతమైనటువంటి స్థితిగతుల్లో గనక ఇలాంటి పరిస్థితులు గనక ఏర్పడినట్లయితే వాటి మనం ఏం చెప్పచ్చు అంటే, దరిద్ర దేవత తాండవించేటువంటి సందర్భం. ప్రకృతిలో కొన్ని విపత్తులు, కొన్ని ఇబ్బందులు, జన నష్టాలు, ప్రపంచంలో జనాలందరూ కూడా కరువు కాటకాలతో కానీ ప్రకృతి వైపరీత్యాలతో కానీ అలమటించేటువంటి వాటికి నిదర్శనంగా ఇలాంటి ప్రకృతిలో వికృతి సంబంధమైనటువంటి ఆకృతులు ఏర్పడతాయని గురుదేవులు చెప్పారు. ఆ విధంగానే జరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు.